30 ఏళ్ల వయసులో కూడా మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ వాళ్ళకు కూర్చొని పనిచేసే వాళ్ళకి విపరీతమైన ఈ సయాటికా నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. ఏంటి సార్ ప్రాబ్లమ్? ఓకే. ఇది ఇప్పుడు యంగ్ ఏజ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయంటే పోస్ట్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ, హైబ్రిడ్ మోడల్స్ అని వీళ్ళ వర్క్ స్ట్రెస్ కూడా ఎస్పెషల్లీ కార్పొరేట్‌లో పనిచేసేవాళ్ళు. యెస్. సో వీళ్ళకి ఏమైపోయిందంటే కంటిన్యూయస్‌గా 5 డేస్ 10 అవర్స్ వర్క్ చేయడమో, 12 అవర్స్ వర్క్ చేయడమో అయిపోతుంది. ఓకే. ఈ వర్క్ చేసిన తర్వాత ఏమైపోతుంది అంటే వాళ్ళకి ఆహ్, ఎక్సర్సైజ్ చేయడం గానీ, బయటికెళ్ళడానికి గానీ అవకాశం లేదు. ఓకే. ఇంటికొచ్చిన తర్వాత టయర్డ్ అయిపోతారు. రైట్. లేదంటే బెడ్ పైన బ్యాడ్ పొజిషన్‌లో పడుకొని అవును. యూట్యూబ్ చూడడమో, గేమ్స్ ఆడడమో ఫోన్‌లలో ఇవన్నీ అయిపోతున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌గా బ్యాడ్ పొజిషన్. ఓకే. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు తెలియకుండానే మనము బ్యాడ్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతాం. కరెక్ట్. అట్లనే వర్క్ చేస్తుంటాం. సో ఇలాంటి వాళ్ళకి మేజర్‌గా నెక్, అప్పర్ బ్యాక్ పెయిన్స్, చేతులు గుంజడము ఓకే. ఇవన్నీ ఉంటున్నాయి. అండ్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఓపీ అంటే నేను చూసేది నెలలో అవును. ఆల్మోస్ట్ 200 పేషెంట్స్ వీళ్ళే ఉంటారు ఐటీపీ. బా! వాళ్ళకి ఏంది అంటే ఫస్ట్ థింగ్ నేను బ్లడ్ టెస్ట్ చేపిస్తే వైటమిన్ డి లెస్ దాన్ 10 ఉంటున్నాయి. కొంతమందికి 3, 4 కూడా చూసా. కాల్షియం గాకుండా ఇప్పుడు వైటమిన్ డి ప్రాబ్లమ్ ఉన్నా కూడా నొప్పులా? చాలా మంచి ప్రశ్న అండి. ఓకే. వైటమిన్ డి అండ్ కాల్షియం హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ అయితాయి. ఎప్పుడైతే ఓకే. వైటమిన్ డి లో అవుతుందో కాల్షియం కూడా లో అవుతుంటది. ఎందుకంటే వైటమిన్ డి హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ అచ్చచ్చా! అండ్ ఓకే. కాల్షియంని తీసుకుపోయి బోన్‌లో సేవ్ చేయడము, ఓకే. దాంతోనే బోన్ బిల్డ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో అదొక కాంప్లెక్స్ థింగ్ దాంట్లోకెళ్తే. ఓకే. సో వైటమిన్ డి ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ కాల్షియం డిపాజిటింగ్ ఆల్సో ఇన్ ద రైట్. బోన్స్. ఓకే. సో వీళ్ళు ఏమైపోయినారంటే సన్ ఎక్స్‌పోజర్ అనేది లేదు. అవును. ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. సో వీళ్ళు ఈ టైంలో ఏమైపోతది మజిల్స్ అనేది ఎఫెక్ట్ అయితది. యెస్. దాని తర్వాత అది కంటిన్యూ చేస్తున్న కొద్దికి బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. సో వీళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఫ్రీగా దొరికేది మీకు సన్‌లైట్ ఎక్స్‌పోజర్. ఓకే. సో ఒక 30-45 మినిట్స్ మీరు నడవకపోయినా పర్వాలేదు. ఆ ఎక్స్‌పోజర్‌లో ఉంటే అట్‌లీస్ట్ వైటమిన్ డి అనేది పెరుగుతది. ఓకే. దాంతోటి 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. ఓకే. ఇంకా 50% పొజిషన్ కరెక్ట్‌గా కూర్చోవడము, లేదు ఎవ్రీ 45 మినిట్స్ టు 1 అవర్‌కి లేసి కొంచెం స్ట్రెచెస్ చేసుకోవడము, ఇవన్నీ చేయాలి. ఓకే. ఇవన్నీ చేసుకుంటే మా దగ్గరికి రావడం కూడా అవసరం అవసరం ఉండదు లేదా? వాళ్ళకి. వీటిని టెక్ నెక్ ఏదో అంటారు గదా! ఈ టెక్స్ట్ నెక్ ఇష్యూస్. సిండ్రోమ్ అంటాం. అది అచ్చచ్చా! ఎక్కువ ఫోన్ ఇట్లా పడేసి, తల పడేసి ఓకే. దాంట్లో మునిగిపోవడము ఇట్లాంటివి చేస్తుంటారు. ఓకే. వాళ్ళకి పట్టేస్తాయి. అదే రైట్. కంటిన్యూ చేసినారనుకోండి నెక్ కూడా అదే పొజిషన్‌లోకి అవును. వెళ్ళిపోతది. నాకు కూడా ఇందులో సౌండ్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు ఇట్లా అన్నా సౌండ్స్ వస్తుంటాయి. మీరంటే ఇప్పుడు ఇంటర్వ్యూ, టీవీలలో బిజీ ఉంటారు కాబట్టి మీకు కూడా టైం దొరకట్లేదు గానీ, ఎగ్జాక్ట్‌లీ. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, సన్‌లైట్ ఎక్స్‌పోజర్ ఓకే. దీంతోటే మీకు 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఐటీ ఓహ్! పీపుల్ వాళ్ళకి. ఓకే. 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 ఇట్లా మెటికల్ విరుస్తాం కదా సార్ ఇట్లా టక్ టక్ అవునా? మని. దీంతో కూడా ప్రాబ్లమా? ఇది కూడా చాలా పెద్ద సమస్య కారణం అది అవుద్దంటారు. చాలా మంది ఇట్లా చేసినప్పుడు సౌండ్స్ వచ్చినప్పుడు అవును. రిలీవ్ అయితారని యెస్. అవును. అనుకుంటారు. అవును. బట్ దాంతోటి ఏంటి అంటే అది క్రానిక్‌గా అయిపోయేసరికి దీని లోపట ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఫ్రీ మూవ్‌మెంట్ కోసం. ఓకే. సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. ఓకే. అది చేసి క్రానిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే అరుగుదల వస్తాయి దీంట్లో గూడా. ఓకే. దాని తర్వాత పెయిన్ వస్తది. సో అది మీరు వన్స్ ఇన్ ఎ వైల్ అయితే ఓకే. బట్ రెగ్యులర్‌గా చేస్తే మాత్రం అరుగుదల అన్నది వస్తది దాంట్లో మై కూడా. గుడ్‌నెస్. ఇప్పుడు నేను ఈ మెడల నొప్పులుంటాయి. ఎప్పుడు ఇలా అంటే టక్ టక్ మని సౌండ్ వస్తే రిలీఫ్ లాగా అనిపిస్తుంటది. సో సో ఇది కూడా ప్రాబ్లమేనా? ప్రాబ్లమే అది. రెగ్యులర్‌గా చేయొద్దు. మీరు ఓహ్! కంటిన్యూయస్‌గా రెగ్యులర్‌గా స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్, స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ మెడలో చేసుకుంటే ఇలాంటి ఓకే. ప్రాబ్లమ్ రాదు. అచ్చచ్చచ్చా! ఓకే. రైట్. సో చాలా మందికి మెట్లెక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కూడా మోకాల్లో టక్ టక్ మని సౌండ్ వస్తుంటది. అది చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన ఇష్యూనా? ఓకే. మంచి ప్రశ్న అండి. ఇప్పుడు సార్. చాలా మంది అడుగుతారు ఇది. ఎప్పుడైనా గూడా మీకు ఆ సౌండ్‌తో పాటు నొప్పి ఉంది అంటేనే ఇబ్బంది. ఓకే. ఎందుకంటే చాలా మందికి హాబిచ్యువల్‌గా సౌండ్స్ వస్తుంటాయి. ఓకే. సో మెట్లెక్కుతున్నప్పుడు పెయిన్ లేకుండా ఓన్లీ సౌండ్స్ వస్తున్నాయి టక్ టక్ అని. అవును. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్. కొంచెం మజిల్ స్ట్రెంథెనింగ్, క్వాడ్రిసెప్స్, హామ్‌స్ట్రింగ్ స్ట్రెంథెనింగ్ చేసుకుంటే సరిపోతది. ఓకే. బట్ దాంతో పాటు నొప్పి ఉంది, టక్ టక్ సౌండ్‌తో పాటు నొప్పి ఉంది అంటే మాత్రం కొంచెం అరుగుదల సూచనలు ఉన్నట్టు. సో ఓకే. అప్పుడు మీరు మాలాంటి డాక్టర్స్‌ని కన్సల్ట్ అవుతే ఎక్స్‌రేస్ గానీ, ఎంఆర్ఐస్ గానీ తీసి చూసి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది చెప్తాను. ఇంకోటి సార్ చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడేస్తా ఉంటారు మెడికల్ షాప్‌లో తీసుకొని నొప్పులకి. ఈ హ్మ్. బోన్ నొప్పులకి. అది సేఫేనా?
అది మన ఇండియన్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉందండి. అదే ఫస్ట్ కదా. థింగ్, ఎస్. ఎప్పుడైనా కూడా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవద్దు. అవును. పేషెంట్స్ ఏమైపోయినారంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అనేది లేదు. అవును. యాజ్ అ సర్జన్స్ మేము సర్జరీస్లో ఉంటాము. కొంతమంది పేషెంట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది, కరెక్ట్. కొంతమంది 1-2 hours ఎక్స్ట్రా అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మేము సర్జరీ షెడ్యూల్ చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మేము స్టక్ అయిపోతాం సర్జరీలో, అవును. కొంచెం డిలే అవుతుంది ఫర్ వాట్స్ ఎవర్ రీజన్. సో పేషెంట్స్ వెయిట్ చేయలేకపోతున్నారు, లేదు ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ వల్ల వీళ్ళు ఓవర్ ద కౌంటర్ తీసేసుకుంటే అయిపోతుంది, కరెక్ట్. మెడికల్ షాప్ వాళ్ళకి తెలుసు కదా అని అనుకుంటారు. సో నేను ఏమంటానంటే అప్పుడప్పుడు ఓకే, 1 or 2 టాబ్లెట్స్ తీసుకుంటున్నారంటే ఓకే. బట్ రీసెంట్గా మాది వరల్డ్ కిడ్నీ డే అయింది ఒక 1 week బ్యాక్. ఓకే. మా డాక్టర్లు గ్రాఫ్స్ వేసి చూపించారు ఇండియన్ పాపులేషన్ ఎట్లా రీనల్ ఫెయిల్యూర్లోకి పోతుంది అనేది. అది చూసి షాక్ అయ్యాను నేను. అంటే ఆల్మోస్ట్ 30% పెరిగినాయి కిడ్నీ ఖరాబ్ అవ్వడం. బా. అది ఎందుకు అని తెలిస్తే ఇదే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ యూజ్ చేయడము, ఓకే. తెలియకుండా టాబ్లెట్స్ తీసుకోవడం అనేది. సో మా నెఫ్రాలజిస్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో. ఓ. మన వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్స్లో వాళ్ళు చెప్తుండే ఓకే. ఇట్లా అవుతుంది, బట్ మన దగ్గర టెక్నాలజీ ఉంది, బట్ పేషెంట్స్ ఇట్లా వాడుతున్నారు అన్నట్టు. సో అది తగ్గించుకుంటే బెటర్. ఓకే. అట్లాగే జిమ్ములు చాలా మంది ఈ మధ్య జిమ్ములకు పోవడం అనేది బాగా పెరిగింది అసలు కల్చర్. అయితే దాంతోపాటు ఈ కండరాల నొప్పులు వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవునవును. వాటిని ఎట్లా డీల్ చేయాలి సార్ అది? అది ఇప్పుడు ఈ మధ్యలో యంగ్స్టర్స్ ఏమైపోయిందంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూసేసి నేను 1 weekలో జిమ్ బాడీ పెంచుకోవాలి, Yes. నేను మంచిగా కనిపించాలి, అవును. అవన్నీ మంచిగా వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉన్నాయి. కానీ అలా 1 week 10 daysలో నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలి అని చెప్పి వీళ్ళు హెవీ వెయిట్స్ ఎత్తడము, కరెక్ట్. జిమ్ ట్రైనర్ని పెట్టుకోకుండా సడన్గా పోయి ఎక్సర్సైజ్లు చేయడం, ఇలాంటివి చేసినప్పుడు ఇంజురీస్ అనేది చాలా కామన్. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చూసి ఇన్స్పైర్ అయితే పర్వాలేదు. ఓకే. బట్ మీరు ఒకవేళ మంచిగా పొజిషన్లోకి వెళ్ళాలి, మంచి జిమ్ బాడీ ట్రైన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అథాంటికేటెడ్ వీడియోస్ చూడండి. ఓకే. సెకండ్ ఏంటి అంటే ఒకవేళ మీ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు అంటే పుట్ ప్రాపర్ ట్రైనర్, ఒక మంచి Right. ట్రైనర్ని పెట్టుకొని ట్రైనింగ్ తీసుకోండి. ఓకే. దాని తర్వాత మీరు చేసుకుంటే పర్వాలేదు. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మాత్రం మంచి ట్రైనరు లేదంటే అథెంటికేటెడ్ వీడియోస్ చూడడము. అది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వార్మప్స్ అంటాం. మీరు అవును. పోయి సడన్గా ఎక్సర్సైజ్లో నేను 10 Correct. kgs అవును. ఎత్తేస్తాను, డెడ్ లిఫ్ట్స్ చేస్తాను అంటే ఇలాంటి ఇంజరీస్ వస్తాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే అట్లీస్ట్ 20-25 minutes వార్మప్ ఎక్సర్సైజెస్ అంటాం. కరెక్ట్ అండి. చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే 2-3 ఫ్రెండ్స్ కూడా చనిపోయారు. అంటే ఎట్లా అంటే వార్మప్ చేయకుండా 40 years ఆ టైంలో వెళ్ళి అక్కడ క్రికెట్ ఆడడం, పరిగెత్తడం చేసి ఆయాసంతో చనిపోయారు ఒక ఇద్దరు అవునవును. ముగ్గురు. అవును. సో వార్మప్ అనేది అంత అది ఇంపార్టెంట్. చాలా చాలా బాధాకరమైన విషయం. Yeah. ఎందుకంటే వీళ్ళు వార్మప్స్ చేయరు, సడన్ గా పోయి ఆడతారు, కరెక్ట్. బాడీ తీసుకోలేదు అవన్నీ. సో వార్మప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు కూర్చున్న దగ్గర కూడా చేసుకోవచ్చు. చాలా మందికి అదే చెప్తాను నేను. మీరు జస్ట్ 15 minutes చేసుకున్న డైలీ సరిపోతుంది అది. వండర్ఫుల్ సార్. ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది నిద్రలేసి కాళ్ళు కింద పెట్టగానే అరికాళ్ళల్లో భయంకరమైన పెయిన్ వస్తుంటుంది, నొప్పి వస్తుంటుంది. ఇదేంటి సార్ ఇది? దాన్ని ప్లాంటర్ ఫేషియాటిస్ అంటామండి. ప్లాంటర్ ఫేషియాటిస్ అంటే సెల్ఫ్ లిమిటింగ్ డిజార్డర్. అంటే ఆర్థోపెడిక్స్లో మోస్ట్ కామన్ కండిషన్ అండ్ సెల్ఫ్ లిమిటింగ్. అంటే Okay. అదే వస్తుంది, అదే తగ్గిపోతుంది. కాకపోతే డ్యూరేషన్ అనేది కొంతమందికి మారుతుంటుంది. ఓకే. కొంతమందికి 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. ఓకే. 6 months తర్వాత దాటిన వాళ్ళకి క్రానిక్ ప్లాంటర్ ఫేషియాటిస్ అంటాం. అలాంటి వాళ్ళకి మనం యూజువల్గా ఫిజియోథెరపీ, అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్స్ అని ఇస్తుంటాను నేను. అచ్చా అచ్చా. సో అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ లోపల ఉన్న హీల్లో కండరం అనేది పెరుగుతుంది, అది రెడ్గా అవ్వడము, వాపు రావడము అవి అవుతుంటాయి. ఓకే. సో ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ స్టెప్లో పెయిన్స్ అనేది వస్తుంటాయి. ఓకే. వాళ్ళకి స్కాన్లో చూసుకుంటూ కరెక్ట్ ఆ స్పాట్లో ఇంజెక్షన్స్ ఇస్తే వాళ్ళకి 100% రిజల్ట్స్ అనేది వస్తుంది. ఓన్లీ 5-6% పేషెంట్స్కి మాత్రం ప్లాంటర్ ఫేషియా రిలీజ్ అని చేస్తాం, చిన్న Okay. ప్రొసీజర్ చేస్తాం. ఓకే. బట్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్, కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఎందుకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, సడన్గా స్టార్ట్ చేసిన వాళ్ళు, ఓకే. లేదు వెయిట్ ఎప్పుడు నేను తక్కువ ఉండే సడన్గా పెరిగిన వాళ్ళకి, ఓకే. లేదు నేను ఎప్పుడు 1 hour కన్నా ఎక్కువ నించోలేదు బట్ ఇప్పుడు నించాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళకి చాలా కామన్. ఓకే. ఓకే. ఇవి చూసుకుంటే సరిపోతుంది.